తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరి వెళ్లబోతున్నారు జూబ్లీహిల్స్ పిఎస్కి. అక్కడ విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అటు జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర ఇటు తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు సాయి కిరణ్. చెప్పండి, ఎన్ని గంటలకి విచారణకి హాజరు కాబోతున్నారు? కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది తెలంగాణ భవన్ దగ్గర. కేవలం కేటీఆర్ వాహనం ఒక్కటే పిఎస్కి వచ్చేలాగా జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి ర్యాలీలు ఇవి లేకుండా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొన్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణ జరిగినప్పుడు కూడా కేవలం హరీష్ రావు కాన్వాయ్ ఒకటే అలో చేశారు. ఈ రోజు కూడా మళ్ళీ కేటీఆర్ కాన్వాయ్ ఒకటి మాత్రమే అలో చేశారు. కూడా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే కేటీఆర్ వెంట భారీ వాహన శ్రేణి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ట్రాఫిక్ జామ్ తో పాటు సో కేటీఆర్ కాన్వాయ్ ను కూడా చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పిఎస్ కి ఆపోజిట్ లో అక్కడ మనకు కనిపిస్తుంది. సో అక్కడ నుంచి యూటర్న్ చేసుకుని తిరిగి మళ్ళీ జూబ్లీహిల్స్ పిఎస్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి కాసేపట్లో ఒక నిమిషంలోనే కేటీఆర్ వెహికల్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మరి లోపలికి కేటీఆర్ తో పాటు అడ్వకేట్స్ కూడా అలౌ చేస్తారా ఈసారి, లేదా కేటీఆర్ ఒక్కడనే పంపిస్తారా అనేటువంటిది కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. సో అడ్వకేట్ సహాయం లేకుండా విచారణ ఏంటి అనేటువంటిది కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఎందుకంటే ఆయన 10 ఏళ్లు మాజీ మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో కీలక నేతగా ఉన్నారు, ప్రస్తుతం కూడా శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు. సో మరి అటువంటి స్థాయి వ్యక్తికి కూడా కేవలం అతన్ని మాత్రమే ఎట్లా అలౌ చేస్తారు? అడ్వకేట్ ను కూడా అలౌ చేయాలి. లోపల అంతసేపు విచారణ చేస్తుంటే ఆయన ఆరోగ్యం సంబంధించినటువంటి ఆందోళన కూడా వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పూర్తిగా అడ్వకేట్ నన్న అలో చేయాలి అనేటువంటిది వాళ్ళు కోరుతున్నారు. మరి అడ్వకేట్ ను లోపలికి అలో చేస్తారా లేదా అనేటువంటి చూడాలి. సో మరి 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే నోటీసుల్లో పేర్కొన్నారు. కాబట్టి మరి కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒకటే వెహికల్లో అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున నాయకులు, నేతలు, కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో వారందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు పంపించి వేస్తున్నారు. కేవలం కేటీఆర్ ఒకడినే లోపలికి పంపించి అనుమతించేలా కూడా లోపలికి వెళ్లేలా చూస్తున్నారు. సో భారీ పోలీస్ బందోబస్తు అయితే కనిపిస్తుంది. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు మధ్యలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. సో మరి దాదాపు 3 కిలోమీటర్ల పైగా ప్రాంతం అంతా కూడా పోలీసుల పహారా కనిపిస్తుంది. సో మరి కేటీఆర్ కాన్వాయ్ మరి కాసేపట్లోనే అయితే ఇక్కడికి చేరుకోనుంది. మరి సిట్ కి సంబంధించినటువంటి విచారణ 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ సిట్ కి ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఏసీపీ గిరితో పాటు అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపి సజ్జనార్ కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. ఈ సిట్ విచారణను మొత్తం 5 ఆఫీసర్స్ సంబంధించినటువంటి బృందం కేటీఆర్ ను విచారించనున్నది. బిందు సాయి కిరణ్, నోటీసుల్లో కనుక చూస్తే ఈ అంశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉన్నందున విచారణకు హాజరు కండి అనే అంశాన్ని పర్టిక్యులర్గా పేర్కొన్నారు. హరీష్ రావు విషయంలో ఆయన సాక్షిగా హాజరవుతున్నారా లేదంటే అక్యూజ్డ్గా హాజరవుతున్నారని ఒక కన్ఫ్యూజన్ ఉండింది. ఆయన్నే అన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్ ఏంటి అనేది ఒక చర్చ. సో విట్నెస్ కింద సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం విట్నెస్ కింద పిలుస్తున్నారు. మన హరీష్ రావును కూడా సేమ్ అదే విధంగా పిలిచారు. సో విట్నెస్ కింద వాంగ్మూలం తీసుకుని ఆ తర్వాత కేసుతో ఏదైనా ప్రమేయం ఉంటే ఆ తర్వాత సెక్షన్స్ మళ్ళీ మార్చేటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే అదుపులోకి తీసుకోవచ్చు. పోలీసుల దగ్గర ఆ హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి సమాచారం, కేటీఆర్ కూడా చూడొచ్చు, కేటీఆర్ వెహికల్ ని కూడా చూడొచ్చు. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ కార్యాలయం ఉంది, అక్కడికి చేరుకున్నారు కేటీఆర్ తో పాటు వెహికల్లో మాజీ మంత్రులు అయితే ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తున్నారు. సో మరి కేటీఆర్ కాన్వాయ్ ఒకసారిగా చేరుకుంది. పోలీసులు భారీ బందోబస్తు చూస్తున్నాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ప్రస్తుత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వీళ్ళందరూ కూడా పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మేము కూడా లోపలికి వెళ్తాం అనేటువంటి చెప్తున్నారు. కానీ పోలీసులు వారందరినీ కూడా అడ్డుకుంటున్నారు. కేటీఆర్ ను మాత్రమే అనుమతించాలి అనేటువంటిది వారందరినీ కూడా ఆపేస్తున్నారు. కేవలం కేటీఆర్ మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకసారి కేటీఆర్ లోపలికి వెళ్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్తున్నారు. మొన్న హరీష్ రావు కూడా అయితే గత సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ను వాటన్నింటినీ కూడా తీసుకెళ్లారు. సో ఇప్పుడు కూడా కేటీఆర్ తన వెంట కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నారు. సిట్ ముందు వాటన్నింటినీ కూడా చూపించబోతున్నారు. తన దగ్గర ఎటువంటి ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది కూడా కేటీఆర్ కూడా చూపించనున్నారు. సో మరి కేటీఆర్ విచారణ ఎంత పాటు జరుగుతుంది, ఎంతసేపు జరుగుతుందని కూడా చూడాల్సి. సో పెద్ద ఎత్తున బందోబస్తు కావచ్చు అంతా కూడా కనిపిస్తుంది. అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం మొత్తంగా కూడా భారీ పోలీస్ బందోబస్తు ఇదంతా కూడా చూస్తున్నాము. కేటీఆర్ వెంట లోపలికి వెళ్లాలి అనేటువంటిది వాళ్ళు చూస్తున్నారు. అలాగే న్యాయవాదులు కూడా లోపలికి వెళ్లాలి అనేటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఎవరిని లోపలికి అనుమతించేది లేదు అనేటువంటి సిట్ చెప్తోంది. మరి సిట్ విచారణ 11 గంటలకు ప్రారంభమవుతుంది. మరి 11 నుంచి ఈ రోజు ఎంతసేపు జరుగుతుంది సిట్ విచారణ అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. మరి సిట్ లో ఇప్పటికే కేటీఆర్ కూడా సెక్షన్ 160
సిఆర్పిసి కింద ఒక విట్నెస్ గానే ఆయనను కూడా పిలిచారు. మరి అక్కడ చూడొచ్చు అడ్వకేట్స్ కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఏదైతే పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వారు కూడా లోపలికి వెళ్ళాలి అనేటువంటిది చూస్తున్నారు. సో ఖచ్చితంగా కేటీఆర్ కు న్యాయ సపోర్ట్ ఉండాలి, అది కేటీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన హక్కు అవుతుంది, న్యాయవాదులను అనుమతించకపోతే అనేటువంటిది వాళ్ళు కూడా పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. మరి వారిని లోపలికి అనుమతించలేదు అనేటువంటిది మాత్రం పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి కేటీఆర్ విచారణ ఎంతసేపు మాత్రం విట్నెస్ గానే హాజరు విట్నెస్ గా ఆయనకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి క్వశ్చన్స్ అడగనున్నారు. ఆయనకు ఏ మేర ఈ కేసుకు సంబంధించి తెలుసు. సో ఇన్ని రోజులు అనేక మందిని విచారించారు కాబట్టి వారి తరపున వాళ్ళ విచారణలో బయటపడ్డటువంటి అంశాల ఆధారంగా ఈ రోజు కేటీఆర్ ను క్వశ్చన్ చేయనున్నారు. సో ఇదంతా కూడా చూస్తున్నాం. జూబ్లీహిల్స్ మొత్తం కూడా భారీ పోలీస్ టాస్క్ ఫోర్స్ బందోబస్తు కావచ్చు, ఇదంతా కూడా అడుగడుగునా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఉంది. నాయకులు ఎవరిని కూడా ఇక్కడికి అలో చేయట్లేదు. సో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అయితే మనకు కనిపిస్తుంది. బిందు మరి కేటీఆర్ అయితే లోపలికి వెళ్లారు. మరి అడ్వకేట్స్ న్యాయవాదుల చెప్పండి, ఎలా చూస్తున్నారు పోలీస్ బందోబస్తు ఇదంతా కూడా ఎట్లా ఉంది? ఇవాళ ఎక్కడ చూసినా హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి పెట్టిండ్రు. గవర్నమెంట్ కేటీఆర్ గారు చూసినా ప్రతిపక్షాలను చూసినా భయపడే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇలా మొత్తం టోటల్ స్టేట్ లో పోలీసులను అడ్డుపెట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, జూబ్లీహిల్స్ పిఎస్ కూడా ఎవరిని రానివ్వట్లేదు అనేటువంటిది చెప్తున్నారు. సో మరి ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కేటీఆర్ వెంట చాలా మంది పెద్ద ఎత్తున నాయకులు వాళ్ళంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీసులందరూ ఇక్కడ అందరినీ కూడా పంపించి వేస్తున్నారు. మరి ఎంతసేపు జరుగుతుంది అనేటువంటిది ఉత్కంఠ కలిగిస్తుంది. సో మరి విచారణ పూర్తయ్యే వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి నాయకులు కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి రైట్ చూడొచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లు పెట్టుకొని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా వ్యవహరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్ళి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో సిపి నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన దాన్ని కూడా చూసాం. ఆయన కేటీఆర్ వెంట వచ్చి ఇక్కడికి అదైతే మద్దతుగా వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కావచ్చు ఫోన్ ట్యాపింగ్ లో ఇబ్బంది ఎవరు పెడుతున్నారో వాళ్ళను మాత్రం మేము ఖచ్చితంగా న్యాయపరంగా వారికి శిక్ష వేస్తాం మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక అని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో మరి ఒక్కసారి కూడా చూడొచ్చు, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో కనిపిస్తున్నాయి. మరి అయితే ఇక్కడ నుంచి సో అడుగడుగునా కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో భారీగా పోలీస్ బందోబస్తు అయితే కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు ఒక్కసారిగా హరీష్ రావు ఇక్కడ రోడ్ మధ్యలోనే ఆయన కాన్వాయ్ వెహికల్ ఆపి ఇక్కడ మాట్లాడేసరికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మన నాయకులు ఖండిస్తా ఉన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మీ యొక్క అటెన్షన్ డైవర్షన్ మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీ యొక్క సింగరేణి కోల్ మైన్ లో, నైని కోల్ మైన్ లో చేసినటువంటి దోపిడీ మీద మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఒక సీరియల్ లాగా, వెబ్ సిరీస్ లాగా నడుపుతా ఉంది వెబ్ సిరీస్ లాగా ప్రభుత్వం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేక ఈ రకంగా మా నాయకుడు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఒక విడుదల వారిగా ఈ నోటీసులు ఇచ్చి ఈ రకమైనటువంటి వేధింపులు
పోలీసుల దుడుకులు నశించాలి. పోలీసులు ఇంత స్థాయిలో ఏం చేశారు కూడా కేటీఆర్ గారు అక్కడికి వెళ్తా ఉంటారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎన్ని జైలు పెట్టి అవసరమైతే జైలు బరో కూడా నిర్వహిస్తాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి సైనికులం, తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకుల యొక్క తుపాకీ గుండె కూడా లొంగలేనటువంటి నాయకత్వం మాది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తాటాకు చెప్పలకు